ఇంకో బస్సు ఎక్కిన ఇక్కడ నుండి మైదుకూరు వరకు సెకండ్ బస్సు. దారిలో చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయింది. చూడండి వర్షం ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైం నేను ట్రైన్ జర్నీ కాకుండా వర్షంలో బస్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ చిన్న పిల్లలు కూడా వర్షపు చినుకులతో చాలాసేపు ఆడుకున్నారు ఈ బస్సులో. దారి పొడవునా ఉన్న ఈ అందమైన లొకేషన్ చూసుకుంటూ ప్రయాణం చేస్తుంటే అసలు జర్నీ టైమే తెలుస్తలేదు. మైదుకూరు బస్ స్టాండ్కి చేరుకున్నాము. ఇప్పుడు ఇక మైదుకూరు నుండి మళ్ళీ పొద్దుటూరు బస్ ఎక్కాలా. మైదుకూరు బస్ స్టాండ్లో దిగినాను. మళ్ళీ ఇంకా పొద్దుటూరు బస్ స్టాండ్ చూడాలా. పొద్దుటూరు ఉంది చూడండి. పొద్దుటూరు బస్సు వచ్చింది పక్కనే. ఎక్కాల మనం పొద్దుటూరు బస్సు. ఎక్కినాము పొద్దుటూరు బస్సు. బస్సులు మూడో బస్సు పొద్దుటూరు చేరుకున్నాం. మూడో బస్సు మా క్యూటీకి ఈ ముండి మేకలు అంటే చాలా ఇష్టము. బజరంగి భాయిజాన్ సినిమాలో చూసి చిన్న చిన్న మేకలు అంటే బాగా ఇష్టపడుతుంది. పొద్దుటూరు బస్ స్టాండ్లో దిగేసిన ఇప్పుడు గుడి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆటో తీసుకుని గుడి వాళ్ళ ఇంటి వరకు ఇంకా ఆటో. మొత్తానికి చేరుకున్న వీళ్ళింటి దగ్గరికి. వస్తా చూడు పోయి ఓరాము క్వశ్చన్స్ బట్టి అర్థమైపోయి చూడండి. వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో ఇవ బర్త్డే అయింది నిన్ననే. ఇక బర్త్డే కోసమే వచ్చినాం మేము. హాయ్ నవి.